ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలుపెట్టి తన పోరాటాన్ని నిర్వీర్యం చేయొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. చంద్రబాబుకు నిజంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఉస్మానియా వర్సిటీ విద్యార్థులను ఆంధ్రలో తెరాస తరపున పోటీ చేయించాలని, అప్పుడు తాను మద్దతిస్తానని ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ హామీలు అమలు చేయకుండా ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు. సార్వత్రిక ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి 2 బహిరంగ సభలు నిర్వహించారు. తిరుపతి, హైదరాబాద్లలో మాయావతి, పవన్ సంయుక్తంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ సహా ఆ పార్టీ నాయకులకు అహంకారం తగ్గించాల్సిన అవసరం ఉందని తిరుపతి సభలో పవన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్ రెడ్డి రౌడీయిజాన్ని సహించబోమని హెచ్చరించారు. అనంతరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలోనూ వైకాపా తీరును ప్రస్తావించిన పవన్ అలాంటి వాళ్లకు కేసీఆర్ సహకరించడం సరికాదని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు టీఆర్ఎస్ నాయకుల్ని 2009లో మీరు పట్టుమని 10 మంది లేరు, మీరేంటి చేసేసి తెలంగాణను సాధించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్లో విద్యార్థులు బయటికి పంపించేసారు, ఇక్కడ రావద్దని. మన యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ పద్ధతులు పాటించుకుంటూ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతే కేసీఆర్ గారు ఒప్పుకుంటారు? మరి ఆయన తిరుమలలో చేశారు. మరి చొక్కాలు పట్టుకుంటారు అధికారులు, పోలీసు అధికారులను కొడతారు. అవన్నీ వాళ్ళు తెలంగాణలో చేస్తే ఒప్పుకుంటారా? మరి అలాంటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పం, ఎలా బాధపడం, మేము ఏం చేయాలి? మీరు ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలకి చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే, బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి, ఇల్లు సంతోషం, మాకు ఇబ్బంది లేదు. మీ ఇద్దరి పగా ప్రతీకారాల్లో దయచేసి ప్రజల్ని ఆల్రెడీ 10 సంవత్సరాలు నలిగిపోయాం, వదిలేయండి దయచేసి. నేను ఒకటే కోరుకున్నాను కేసీఆర్ గారికి, ఇంతకాలం అయిపోయారు, తిట్టారు, ఇంకా ఆపేసేయండి గొడవలు. దయచేసి మీరు న్యూట్రల్గా ఉండండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టద్దు దయచేసి. మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఉస్మానియా విద్యార్థులను ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తరఫున నిలబెట్టండి, అప్పుడు నేను ఒప్పుకున్నాను, నేను సపోర్ట్ చేస్తాను. మీరు దయచేసి న్యూట్రల్గా ఉంటే నాలాంటోడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఉన్నాడు. దయచేసి మీరు నా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. కేసీఆర్ గారితో నా విన్నపం హైదరాబాద్ నుంచి, దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దయచేసి మీరు వైఎస్ జగన్ గారి నుంచి పక్కన పెట్టండి. చంద్రబాబు గారితో పగా ప్రతీకారాలు అంటే ఆయన్ని వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పిలిపించుకుని ఇంకడేదో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని పబ్లిక్గా మాట్లాడితే మీరు సామాజిక న్యాయం చేయట్లేదు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విప్లవాలు వచ్చినాయి, ఎలాంటి ఉద్యమాలు వచ్చినాయో, నేను పార్టీలో గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను ఆ రోజు. ఇదే సమయంలో భాజపా రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని మర్చిపోయేది లేదన్న పవన్ అణచివేతను తాము సహించబోమని తేల్చి చెప్పారు. నేను చాయ్వాలా అని చెప్పి ప్రధానమంత్రిగా ఇదే స్టేజ్ నుంచి ప్రధానమంత్రి అయిపోయారు. ఈ రోజున మళ్ళీ ఆయన నేను చౌకీదార్ అని చెప్పారు. మరి చాయ్వాలా గబుక్కుని మధ్యం అయిపోయారు. అంటే చాయ్ గ్లాస్ మన దగ్గర ఉండడం వల్ల ఆయన చాయ్ లేదనుకుంటా ఆయన దగ్గర, అందువల్ల చౌకీదార్ అయిపోయారు. చౌకీదార్ గారు ఏవి డబ్బులు ఇవ్వరు. చౌకీదార్ గారు ఇష్టం ఉన్న వాళ్ళ మీద దాడులు చేయిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ మిగతా దాడులు కానీ. మనం ప్రేమించి ఆయన ఎన్నుకుంటే ఆయన భయపెట్టి పాలించాలని చూస్తున్నారు. దీనికి మేము విరుద్ధం. ఈ దేశం ఎలాంటిదంటే చచ్చిపోవడానికి సిద్ధపడతారు కానీ స్వేచ్ఛని పోగొట్టుకోవడానికి సిద్ధపడతాం. వదిలేస్తాం ప్రాణాలు, కానీ మీరు పదే 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 భయపెడతారంటే మేము భయపడే వాళ్ళం కాదు. మేము భారతదేశ మూలవాసులం. మేము స్వేచ్ఛ కోసం పోతే ప్రాణాలు పోగొట్టుకుంటాం తప్ప భయపడం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్కు మద్దతు తెలిపిన మాయావతికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.